వెల్కమ్ టు టీ9 న్యూస్. ప్రతినిధి కృష్ణ. ప్రతి సంవత్సరం కూడాను శివరాత్రి రోజు నాడు ఉత్సవాలు జరిపిస్తుంటారు. ఆ రెండు నదుల మధ్యన ఉన్న ఆ శివాలయం పేరే శ్రీ కొంప సోమేశ్వర ఆలయం అని శ్రీ బాలరామకృష్ణ అనే ఒక పెద్ద ఆయన పేరు పెట్టడం జరిగింది ఆ ఆలయానికి. హాయ్, హలో, వెల్కమ్ టు టీ9 న్యూస్. ప్రస్తుతానికైతే పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నాం. ఈ మన్యం జిల్లాలోని కొమరాడ మండలంలోని గుంప పంచాయతీ, ఇంకో పక్క కోటపం పంచాయతీ, ఈ రెండు పంచాయతీల మధ్యన జంజవతి నది, ఇంకో పక్క నాగావళి నది, ఈ రెండు నదుల మధ్యన ఆనాటి కాలంలోనే, పురాతన కాలంలోనే ఒక శివలింగం వెలిసింది. ఆ శివలింగానికి చిన్న చిన్న పనులు చేసి చిన్న ఆలయంలాగా అభివృద్ధి చేసి ఆ గ్రామస్తులందరూ కూడాను, కోటపం గ్రామస్తులందరూ కూడాను మహాశివరాత్రి రోజు నుంచి ప్రతి సంవత్సరం కూడాను మహాశివరాత్రి రోజునాడు ఆ మరుసటి రోజునాడు ఉత్సవాలు జరిపించేవారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవాలు జరిపించడం వల్ల భక్తులు ఎక్కువ మంది అవడం వల్ల, వందల్లోని వేలల్లోని భక్తులు ఎక్కువ అవడం వల్ల కోటపం గ్రామస్తులకి కష్టంగా ఉందని దేవాదాయ శాఖ వారిని సంప్రదించి ఆ గ్రామస్తులందరూ కూడాను 1992-93 సంవత్సరంలోనే ఎండోమెంట్ వారికి ఆశ్రయించడం ఆ గ్రామస్తులు జరిగింది. ఎందుకంటే గ్రామస్తులు భక్తులు ఎక్కువగా ఉండడం వల్ల ఏ ప్రాణహాని జరగకుండా ఎండోమెంట్ వారికి ఆశ్రయించారు. కాపురపు ఫౌండేషన్ బ్రదర్స్ తిరుపతిరావు, సత్యనారాయణ గారు, వీళ్ళిద్దరే కాకుండాను ఒక పెద్ద ఆయన కాపురపు శివన్నాయుడు గారు ఈ దేవాలయానికి చిన్న చిన్న పనులు చేసి ఈ రెండు నదుల మధ్యన ఉండడం వల్ల వర్షాకాలంలోనే పెద్ద పెద్ద వర్షాలు వచ్చేటప్పుడు ఆ ఆలయం కొట్టుకుపోకుండా ఉండడం కోసం ఆ శివన్నాయుడు గారు పెద్ద పెద్ద బండరాళ్ళు ఆలయం చుట్టూ వేసి అభివృద్ధి చేశారు. ఆ ఆలయాన్ని పురాతన కాలంలోనే శ్రీ బాలరామకృష్ణ అనే ఒక పెద్ద ఆయన ఆ ఆలయాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి కూడా కోటపం గ్రామస్తులు శివరాత్రి రోజునాడు, మరుసటి రోజునాడు ఉత్సవాలు జరిపిస్తున్నారు. అంతేకాకుండా దేవాదాయ శాఖ వారు మరియు ఈ కాపురపు శివన్నాయుడు గారు అతను సొంత డబ్బులతోటే అప్పుడప్పుడు శివరాత్రి రోజునాడు మంచి మంచి ఉత్సవాలు జరిపిస్తుంటారు. అవి ఎలాంటి ఉత్సవాలు అంటే భజన కార్యక్రమాలు, భక్తి గీతాలు, కోలాటలు, ఇలాంటివన్నీ జరిపిస్తుంటారు. అయితే అక్కడ జరిపించడానికి ఇలాంటి ఉత్సవాలు ఎక్కువగా జరిపిస్తే భక్తులు ఎక్కువ మంది వస్తారని, బాగా పేదవారు అయినటువంటి వాళ్ళకి ఆ 3 రోజులు ఉపాధి కల్పిస్తారని మంచి సంకల్పంతో ఆయన అలాంటి ఉత్సవాలు జరిపిస్తుంటారు.